కాన్వర్జేషన్. బేసిక్‌గా మనం ఏం క్రియేట్ చేసుకున్నామంటే చూడండి ఇక్కడ డెవలప్‌మెంట్ ఓకే. ఎన్విరాన్మెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. దీంట్లో ఇవి ఓకే. ఫోల్డర్స్ అన్నమాట మనకి. ఫోల్డర్స్ అంటే ఏంటి? సీఐసీడీ పైప్‌లైన్స్ ఓకే. గురించి. ఓకే. సీఐసీడీ పైప్‌లైన్స్ అంటే బేసిక్‌గా మనం గిట్ యూజ్ చేస్తాం కదా! రైట్? అవును. గిట్ కమాండ్స్ వాడతాము. అవును. తర్వాత ఫుల్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేయాలి? జెంకిన్స్, డాకర్ ఇమేజెస్ స్పాయిల్ చేసి ఫైనల్‌గా డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ అన్నమాట. వీటి గురించి ప్రాక్టీస్ చేయాలి. అంటే నువ్వు ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ చేసిన తర్వాత అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కో దాని గురించి చేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత ఇక్కడ ఏమున్నాయి? డీబగ్గింగ్. ఓకే. డీబగ్గింగ్ అంటే మనకు వస్తుంది డిఫరెంట్ డిప్లాయ్మెంట్ అంటే ఇవే డాకర్ కుబర్నెటీస్ ఇందా చూసాం కదా. ఇది డెవలప్మెంట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. డెవలప్మెంట్ అంటే మనకి ఇక్కడ ఓకే. చూడండి రెస్ట్ ఏపీఐ జేసన్ పేలోడ్ ఎలా డీల్ చేస్తావు, కన్జ్యూమ్ రెస్ట్ అంటే రెండు ప్రొవైడర్ ఉంది, కన్జ్యూమర్ ఉంది, మైక్రో సర్వీసెస్ డిజైన్ ప్యాటర్న్ ఏంటి, స్ప్రింగ్ లెగసీ కోడ్ని బూట్గా మైగ్రేట్ ఎలా చేస్తాం, మనకి ఇష్యూస్ ఏమి వస్తుంటాయి, రైట్. ఓకే. ఇదిగో మైగ్రేషన్ టు లెగసీ టు మైక్రో సర్వీసెస్, రైట్. రైటా. పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఓకే. రిలేటెడ్ ఏమున్నాయి, రైట్. కోడ్ కవరేజ్ లెవెల్, కోడ్ కవరేజ్ ఇంటిగ్రేషన్ లెవెల్ ఏమైనా ఉన్నాయా, టూల్స్ ఏమైనా యూజ్ చేస్తారా, మానిటరింగ్ టూల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి డిఫరెంట్గా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూస్తే మనకు బేసిక్గా ఓకే. డెవలప్మెంట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు జావా 8 నుంచి 11, 19, 24, 17, 21 అనుకుంటా. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఈరోజు నేను స్ట్రీమ్స్ ఆపరేషన్స్ అండ్ అవును. డిఫరెంట్ యూజ్ కేసు తీసుకుంటున్నా. అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏముంది, ఫస్ట్ సెషన్లో మీరు చూసినట్లయితే మనం డొమైన్ అప్లికేషన్స్ అంటున్నాం, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్, టెలికాం, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఏంటంటే అసలు రైట్. స్ట్రీమ్ అయిపోయి ఎలా యూజ్ చేస్తాం జనరల్గా అంటే చూస్తే ఇక్కడ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే మనకేంటి స్ట్రీమ్ అయిపోయి అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇలా నేర్చుకుందాం. ఒకటి చూడండి ఇక్కడ జావా 8లో స్ట్రీమ్ అయిపోయి అనేది ఇంట్రడ్యూస్ చేయింది. ఎందుకు? టు ప్రాసెస్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే మీ దగ్గర కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని మనం ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఏంటి ప్రాసెస్ అంటే ఏంటి? జనరల్‌గా ఓకే, తర్వాత తెలుసుకుందాం మనం. అంటే స్ట్రీమ్ అనేది మోడిఫై చేయదు, ప్రాసెస్ చేస్తుంది. అవునా? ఏ స్ట్రీమ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ అవును. ఆబ్జెక్ట్స్ దట్ సపోర్ట్ వేరియస్ మెథడ్స్ విచ్ కెన్ బి పైప్‌లైన్డ్. అంటే పైప్‌లైన్డ్ అంటే ఏంటి? మనం ఎక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక జస్ట్ నేను తీసుకున్నా చూడండి. డాట్ మల్టిపుల్ డాట్స్ ఇన్ ద సింగిల్ స్టేట్మెంట్‌లో ఉంటే దీన్ని పైప్‌లైన్ ఆపరేషన్స్ అంటాం. చూడండి ఇక్కడ డాట్ ఫిల్టర్, డాట్ ఫర్ ఈచ్, ఓకేనా. ఎంప్లాయిడ్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫిల్టర్, ఓకేనా. డాట్ ఫర్ ఈచ్, ఓకే. ఓకే. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఓకే. ఏమంటాము? పైప్‌లైన్ ఆపరేషన్స్ అంటాం. ఈ పైప్‌లైన్ ఆపరేషన్ చేసే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నేనేం చేసుకున్నాను, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఐసి ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో, ఓకేనా. ఇక్కడ చూడండి ఓకే. ఇది ఒక సపోజ్ చూడండి ఇక్కడ ఇది నాకు దీనికి సంబంధించిన డేటా నేను తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి బ్రాంచ్ లొకేటర్ అంటున్నా. ఓకే. బ్రాంచ్ లొకేటర్, ఓకే. ఈ బ్రాంచ్ లొకేటర్లో ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏంటి, టైప్ ఆఫ్ ఆఫీస్ హెచ్ఓఆర్ఓ ఇలా, అంటే డిస్టింక్టివ్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి, వాటి పిన్ కోడ్ ఏంటి. అంటే ఈ డేటా అంటే నేనేం చేస్తున్నాను, ఒక ఎల్ఐసిలో ఉండే డేటాకి ఎలా స్ట్రీమ్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చో చెప్తున్నాం అనమాట. ఇప్పుడు అలా వినిపిస్తుందా? ఓకే. ఓకేనా. అనిపిస్తుంది. వినిపిస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేసుకున్నాను, ఓకే. ఫస్ట్ బాగా నాకు అనిపిస్తుంది. లైవ్ ప్రాజెక్ట్స్ అని బేసిక్ ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా. సారీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ లైవ్ అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ బేస్డ్ అప్లికేషన్లో ఆ రియల్ టైంలో ఉండే డేటా నేను తీసుకుంటున్నా. ఓకేనా. ఇది జస్ట్ మనం ఒక శాంపిల్ డేటాని ఓకే. మీరు ఏదైనా తీసుకోవచ్చు. లెట్స్ సే ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయనుకో, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మీరు చూడండి ఇక్కడ ఎండోమెంట్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఒక సీరియల్ నెంబర్ తీసుకోండి, ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, ఆ ప్లాన్ కోడ్ ఏంటి, యూఐఎన్ నెంబర్ ఏంటి, ఈ ఈ డేటా మీదుగా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటేవి అంటే ఈ ఇన్సూరెన్స్లో మనకేంటి టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒకటి బ్రాంచ్ లొకేటర్ ఒకటి ఉంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో జస్ట్ నేనేం చేస్తున్నాను, బ్రాంచ్ లొకేటర్ అని ఒక క్లాస్ రాసుకుంటున్నాను. అంతేనా. జావా 8 స్ట్రీమ్లో ఇది పక్కన పెట్టాయి, ఈ ఎంప్లాయీ ఆపరేషన్స్ అనేది పక్కన పెట్టేసేయండి. నేనేం చేసుకుంటున్నాను, ఒక డేటా అనేది నాకు సింపుల్గా నేనేం చేస్తున్నా అంటే డేటాలో
స్ట్రీమ్ ఆపరేషన్స్ అని కాపీ చేసి పేస్ట్ చేసి జస్ట్ ఫర్ ఎల్ఐసి. ఓకేనా? ఇది బేసిక్. నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే ఇక్కడ బేసిక్ నేర్చుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ లెవెల్ అప్లికేషన్. అంటే ప్రాజెక్ట్లలో నీకు కావాలి కంపల్సరీగా. ఇప్పుడు చూడండి ఈ డేటాని ఎన్ని తీసేస్తున్నా నేను. ఒక్క నిమిషం. ఓకే, డిలీట్ చేస్తున్నా. ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసేస్తున్నా. అర్థమైందా కొండలరావు? సింపుల్. ఇక్కడ నేను ఎల్ఐసిలో ఓకేనా. ఇప్పుడు న్యూ క్లాస్ ఇక్కడ చూడండి. ఇది క్లాస్లో నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. అంటే ఏంటి, బ్రాంచ్ నేమ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అంతేనా? బ్రాంచ్ లొకేటర్ సర్వీస్కి ఇస్తే ఓకే మీకు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దీని మీద మనకి పర్ఫెక్ట్గా ఆపరేషన్స్ వస్తాయి దీని మీద. అందుకనే మనం తీసుకున్నాం అనమాట. నేను తీసుకున్నాను అంటే ఇది ఎల్ఐసికి డెవలప్ చేస్తున్నాం కాబట్టి in.lic. అంటున్నాం. అంటే ఏంటి, ఇన్ డాట్ తెలుసు కదా నీకు, ఎల్ఐసి డాట్. ఓకే, ఎల్ఐసి ఇండియా డాట్ డేటా. ఓకే, మన దగ్గర ఉంది ఒక బ్రాంచ్ డేటా ఉంది. ఓకేనా? బ్రాంచ్ డిటిఓ అంటున్నా, డిటిఓ. ఓకేనా? దీంట్లో ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తే బ్రాంచ్ నేమ్ ఉంది, బ్రాంచ్ నేమ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆఫీస్ ఉంది, టైప్ ఆఫ్ ఆఫీస్ అదొకటి ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ దట్, డిస్టింక్టివ్ కోడ్, డిస్టింక్టివ్ కోడ్ ఉంది. నెక్స్ట్ అడ్రస్, ఓకే. నెక్స్ట్ పిన్ కోడ్, అంతేనా? రైటా? నెక్స్ట్ పిన్ కోడ్. ఓకే, పిన్ కోడ్. ఇవన్నీ నేను స్ట్రింగ్లోనే హోల్డ్ చేసుకుంటా. ఓకేనా? ఓకే, స్ట్రింగ్ ఇది కానీ స్ట్రింగ్లోనే తీసుకుంటున్నా. డైరెక్ట్గా ప్రింట్ చేసి మాడిఫికేషన్ ఏమి ఉండదు కాబట్టి తీసుకున్నా. ఇప్పుడు నేను జస్ట్ ఇలా తీసేసుకున్నా. దీంట్లోకి డేటా సెట్ చేయడం ఎలా చేస్తానో నేను చెప్తాను అనమాట బేసిక్గా. ఓకేనా? ఇప్పుడు నాకు 1-2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను సెటర్ మెథడ్స్ డైరెక్ట్గా నేను రాయట్లే. అది జస్ట్ అసలు ఎందుకు రాయాలని జనాలు కన్ఫ్యూజ్ పడుతున్నారు డెవలపర్స్, నేను చూస్తాను అనమాట. ఇప్పుడు నేను సేమ్ న్యూ ఇంకో క్లాస్ ఇంకో క్లాస్ తీసుకున్నా, న్యూ క్లాస్. ఓకే, కొండ వినిపిస్తుందా? ఓకేనా? ఇక్కడ ఎల్ఐసి బ్రాంచ్ స్ట్రీమ్ ఆపరేషన్స్. ఓకేనా? స్ట్రీమ్లో పెట్టుకున్నా, అంటే వేరే దానికి పంపించా. ఓకే, ఇప్పుడు చూడు. రైటా? ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ మెయిన్ మెథడ్ రాసుకున్నా. ఓకే, రాసుకున్న తర్వాత చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి నాకేంటి కావాలి అంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. స్నిప్పింగ్ టూల్, నాట్ స్నిప్పింగ్ టూల్ యార్, జూమ్ ఇట్ ఎగ్జిక్యూట్, కరెక్ట్, ఎస్. ఇప్పుడు చూడండి, ఇది నాకు ఇది అబన్పూర్ అంటే ఇది సేల్స్ ఆఫీస్ ఉంటుంది. ఎస్ఓ అంటే సేల్స్ ఆఫీస్, సచాస్ హెచ్ఓ బ్రాంచ్. ఓకేనా? ఇట్లా డిస్టింక్ట్ కోడ్ బట్టి వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇది ఒకటి మొత్తం ఒక రికార్డుగా తీసుకుంటున్నా. అంటే నేను డేటాని ప్రిపేర్ చేసుకుంటున్నా, అంతేనా కదా? ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఓకే రైట్, కాపీ చేసేసి రైట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీనికి ఒక డేటా అనేది ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఓకే, స్ట్రీమ్ యూజ్ కేసులో ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇది ఒక డేటా. ఓకేనా? అట్లాగా నాకు అంటే ఈ పేజ్లో ఉండే డేటా మొత్తం నాకు వచ్చేసింది అనుకో. ఓకేనా? జస్ట్ ఫర్ యువర్ అజంప్షన్ పర్పస్. ఓకే, నువ్వు తీసుకుంటున్నా. ఓకే, ఇది ఒక డేటా. రైటా? ఇప్పుడు ఈ డేటా నేను ఏం చేయాలి, నా ఆబ్జెక్ట్లోకి పంపించాలి, అంతేనా? ఎలా పంపిస్తాము అంటే మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అంటే ఈ డేటాని ఆబ్జెక్ట్ పంపించడానికి ఏంటంటే
మనం ఫస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ సింపుల్ నేను చెప్తాను అర్థమవుతుంది ఇప్పుడు? అంటే కన్‌స్ట్రక్టర్ హెల్ప్ తీసుకోవచ్చు. అర్థం. కన్‌స్ట్రక్టర్ హెల్ప్ తీసుకోవచ్చు ఆర్ సెట్ చేసుకోవచ్చు. బై కాలింగ్ ద సెటర్ మెథడ్స్. రైట్? ఇది రియల్ టైమ్ డేటా. అదే కదా! అంటే నా క్లాస్ అనేది ఏం చేస్తుంది? బ్రాంచ్ డీటీఓ అనేది ఏం చేస్తుందంటే బ్రాంచ్ నేమ్ హోల్డ్ చేస్తుంది. టైప్ ఆఫ్ ఆఫీసా, డిస్టింక్టివ్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అనేది ఇలా హోల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? దీంట్లో నేను డేటా పెట్టుకోవాలి అంటే యెస్, ఐ కెన్ గో విత్ ద ఇదర్ కన్‌స్ట్రక్టర్. రైటా? రియల్ టైమ్‌లో సెట్టర్స్ అండ్ గెట్టర్స్ యూజ్ చేస్తారు. నో ప్రాబ్లమ్. ఎనీవే నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఐడీలు ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఎక్స్టర్నల్ కోడ్ యూజ్ చేయకుంటే మనకి ఇంకోటి ఉంది. లాంబార్గ్ అని ఉంది. లాంబార్గ్. ఇది యూజ్ చేయకుంటే అవసరం లేదు. ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనం చూద్దాం. లాంబార్గ్ అంటే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? లాంబార్గ్ అంటే అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. దాని గురించి కానీ మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను సింపుల్‌గా సోర్స్‌లోకెళ్ళి తెలుసు కదా మీకు ఇది. సోర్స్‌లోకెళ్ళి యూజింగ్ కన్‌స్ట్రక్టర్ యూజింగ్ దిస్ ఫీల్డ్ అంటే నాకు ఒక కన్‌స్ట్రక్టర్ వచ్చేసింది. ఎందుకు? ఈ డేటా నాకు ఈ డేటా అనేది ఈ ఆబ్జెక్ట్‌లోకి పంపాలి అంటే ఖచ్చితంగా నాకు కన్‌స్ట్రక్టర్ హెల్ప్ కావాలి. ఓకేనా? కన్‌స్ట్రక్టర్ హెల్ప్ అంటే నేనేం చేస్తాను ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇలా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇంకోటమ్మా ఇదేంటంటే ఈ డేటా అంతా ఇచ్చేసి ఓకేనా? చాట్ జీపీటీని గాని అడగొచ్చు మీరు. ఓకేనా? చాట్ జీపీటీని ఎలా అడుగుతారు? సీ వీ కెన్ యూజ్ ద ఏఐ టూల్స్ ఇన్ అవర్ డెవలప్‌మెంట్ రైట్? ఇప్పుడేం చేస్తానంటే ట్రై ఓకే. ఇది పేస్ట్ చేసి ఓకేనా? క్రియేట్ DTO ఆబ్జెక్ట్ విత్ దీస్ డేటా రైట్? జావా ఇచ్చారనుకోండి. రైటా? ఓకే. చూడండి. వస్తుందా? లేకుంటే అరే యార్! ఒక్క నిమిషం. ఓకే. వచ్చిందా? వచ్చిందా? లేదంటే ఇంకోటి చేయొచ్చు. ఒక్క నిమిషం. ఇలా టూ స్ట్రింగ్ మెథడ్ గాని వచ్చింది. అవసరం లేదు మనకి. ఒక్క నిమిషం. పాస్ దిస్ డేటా టు కన్‌స్ట్రక్టర్ యాస్ అబోవ్. అప్డేట్ ద కోడ్. ఓకే? ఇట్లా ఇస్తుందా? దీనికి అర్థం కావట్లేదేమో. ఒక్క నిమిషం. ఓకే. ఆన్సర్ ఇన్ చాట్ ఈజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎడిటింగ్. వచ్చిందా? చూడు. ఓకేనా? నో. ఇది నాకు కావాలి. ఇది కావాలి. ఓకే. రైటా? రైట్. ఆబ్జెక్ట్‌లోకి పంపిస్తామని నేను చాట్ జీపీటీని అడిగా. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది? యెస్. ఐ కెన్ కాపీ పేస్ట్ దిస్ కోడ్ ఇన్ హియర్. అంటే నేను ఒక మెథడ్‌లో పెట్టుకుంటున్నది. పబ్లిక్ ఓకే. సింపుల్‌గా నేను ఒక మెథడ్‌లో పెట్టుకుంటున్నా. వచ్చిందా? నేనేం చేస్తున్నా చూడండి ఇక్కడ. వచ్చిందా అది? ఆ డేటా అంతా వచ్చింది కదా! బంతిపూర్ ఇలాగ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు నేను ఓకే. ఈ డేటా మొత్తాన్ని ఎలా పెట్టుకుంటానంటే ఓకే. ఒక మెథడ్‌లో పెట్టుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. దట్ ఈజ్ మెథడ్ ఈజ్ పబ్లిక్ లిస్ట్ ఆఫ్ ఏమున్నాయి నా దగ్గర చూడండి ఇక్కడ. లిస్ట్ ఆఫ్ ఇవి కావాలి. బ్రాంచ్ DTO రైటా? లిస్ట్ ఆఫ్ బ్రాంచ్ DTO బ్రాంచ్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరేస్ డాట్ యాజ్ లిస్ట్. ఒక్క నిమిషం. ఓకే. నేనేం రాసుకుంటా అంటే ఒక మెథడ్ రాసుకుంటా. ఒక్క నిమిషం. పబ్లిక్ ఓకే. యెస్. లిస్ట్ ఆఫ్ డైరెక్ట్‌గా ఇది రాసింది ఒకటి చేస్తా. ఒక్క నిమిషం అండి. చెప్తాను అర్థమవుతుంది. యెస్. పబ్లిక్ లిస్ట్ ఆఫ్ డేటా ఒకటి రాసుకుంటున్నా. క్రియేట్ బ్రాంచ్ లిస్ట్ అంతే కదా? బ్రాంచ్ డేటా రాసుకుంటా. జస్ట్ ఇది ఒక స్టాటిక్ మెథడ్ ఓకేనా?
ఓకే. ఇప్పుడు రిటర్న్‌లో రిటర్న్ మనం ఏం చేయాలంటే అరేస్ డాట్ యాజ్ లిస్ట్‌లో ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా! ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదమ్మా! చూడు ఒక్క నిమిషం. ఓకేనా? బ్రాంచ్ జీటీఓ ఇయన్నీ ఉన్నాయి కదా! ఇయన్నీ ఏం చేస్తానంటే ఈ సెమీకోలన్ ఉంది కదా! సారీ. అంటే డైరెక్ట్‌గా దీంట్లో పంపించేసుకుంటా. ఈ డేటా ఉంది కదా! ఈ డేటా అంతా దీన్ని పంపించేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? బ్రాంచ్ డీటీఓ కదా నాకు ఇక్కడ. కంట్రోల్ 1 అని ఇచ్చామంటే సారీ. ఇక్కడ రీఫ్యాక్టర్‌లోకి వెళ్ళి నో. యాహ్! రిఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్ ద క్లాస్ అని చెప్తే ఇక్కడ సోర్స్ ఉంది కదా! సోర్స్‌లోకి వెళ్ళి కంట్రోల్ 1 అని కొట్టొచ్చు, కంట్రోల్ షిఫ్ట్ 1 అని కొట్టొచ్చు. మొత్తం రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ విత్ లోకల్ హిస్టరీ అని ఒక్క నిమిషం. కంట్రోల్ షిఫ్ట్ 1 కంట్రోల్ షిఫ్ట్ 1 కంట్రోల్ షిఫ్ట్ ఐ అనుకో నో కంట్రోల్ 1 అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ బ్రాంచ్ డీటీఓని మొత్తం అది చూడొచ్చు షార్ట్ కట్ మనకి. ఓకేనా? షార్ట్ కట్ పెద్ద ఇబ్బంది లేదు. జస్ట్ నేను మార్చేసుకుంటున్నా. అంటే నేను ఏ యూజ్ చేసి ఈ డేటా అంతా తెచ్చుకున్నాను. ఓకేనా? వాట్ ఈస్ దిస్? 1 మినిట్. యస్, ఇంపోర్ట్ యూటిల్ డాట్ ఎస్. నౌ ఐ హ్యావ్ ఏ డేటా. కంట్రోల్ షిఫ్ట్ ఓ. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఓ. నో, నాట్ కంట్రోల్ షిఫ్ట్. టు చేంజ్ ద నేమ్, ఆల్ నేమ్స్. అనుకుంటా. ఓకే, ఏదో ఒకటి ఉంది బేబీ, చూద్దాం. రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ టు చేంజ్ ద ఎవ్రీ ప్లేస్ అనమాట. ఎక్లిప్స్ చూసుకోవచ్చు. ఎక్లిప్స్ షార్ట్ కట్ టు చేంజ్ ఆల్ నేమ్స్, ఆల్ వేరియబుల్ నేమ్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఇది రీఫ్యాక్టర్ రీనేమ్ ఆప్షన్. ఆల్ట్ షిఫ్ట్ ఆర్. ఓకే, రీనేమ్ రైటా? ఓకే, నో ఇష్యూస్ అంతే. ఓకేనా? ఇప్పుడు అయిపోయిందా? నేను బ్రాంచ్ సెట్ చేసుకున్నానా? ఇప్పుడు నాకు ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి చూడండి ఇక్కడ ఈ మెయిన్ మెథడ్లో జస్ట్ ఇక్కడ చూడండి, ఐఎమ్ ప్రిపేరింగ్ బ్రాంచ్ లిస్ట్. అంటే ఏంటి? ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకుంటే నాకు లిస్ట్ ఆఫ్ బ్రాంచ్ డేటా వచ్చేస్తుంది. అంటే ఏ డేటా? నేను ఫస్ట్ పేజీలో ఉండే డేటా ఒకటే తీసుకున్నా, అంటే 10 రికార్డ్స్ తీసుకున్నా. కొండలరావు ఓకేనా? డన్నా? ఓకేనా? డన్. 10 రికార్డ్స్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? క్రియేట్ బ్రాంచ్ డేటా అని ఇక్కడ కాల్ చేశాను. ఈ మెథడ్ని డైరెక్ట్ కాల్ చేశాను. ఇప్పుడు నీకు ఇది రిటర్న్ టైప్ ఏమి ఇస్తుంది? సేమ్ రిటర్న్ టైపే ఇస్తుంది. ఓకే, ఆల్ బ్రాంచ్ డేటా. ఓకే, నాట్ కాదు, బ్రాంచ్ డేటా అని ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. మనకి ఏం చెప్పాము? స్ట్రీమ్స్ అంటే సపోజ్ అంటే మీకు ఇప్పుడు చూడండి మనకి డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అంటే ఒక బ్రాంచ్లో అబాంతపూర్లో ఎంత ఉంది అంటే ఎన్ని అంటే గ్రూప్ చేయాలి, రైట్? లేకుంటే ఒక డిస్టింక్టివ్ కోడ్ సేల్స్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, శాటిలైట్ ఆఫీస్ అంటే బ్రాంచ్ ఆఫీసా, శాటిలైట్ ఆఫీసా? ఇది బ్రాంచ్ ఆఫీస్, శాటిలైట్ ఆఫీసా అంటే డిఫరెంట్గా ఉంటాయి అనమాట వాళ్ళ దాంట్లో. లేకుంటే ఒక పిన్ కోడ్లో ఎన్ని ఉన్నాయి, ఓకేనా? ఒక అడ్రస్లో లొకేషన్లో ఎన్ని ఉన్నాయి. దాన్ని ఏం చేస్తాం దాన్నే మనం ఫిల్టర్స్ అంటున్నాం. అవునమ్మా, అంతేనా? ఇదే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకేనా, సేమ్ మనం ప్రిపేర్ చేసామా? ఈ బ్రాంచ్ డేటాలో మనం ఏం చేస్తామంటే బ్రాంచ్ డేటా డాట్ స్ట్రీమ్ డాట్, ఓకేనా? ఇక్కడ చూడండి ఫర్ ఈచ్ అంటే ఈ డేటా మొత్తం వస్తుంది. ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. చూడండి, నేను బ్రాంచ్ డేటా కాబట్టి బి లాంబ్డా ఎక్స్ప్రెషన్, ఓకే, లేదంటే డైరెక్ట్గానే ఫర్ ఈచ్ అని కాబట్టి ఎస్ సిస్ అవుట్ బి అని ఇచ్చేసాను. ఈ సెమీకోలన్ తీసేసాను. ఓకేనా? నాకు అంటే ఏ డేటా మొత్తం డేటా వస్తుంది. ఎలా వస్తుందని చెప్తాను ఒక నిమిషం. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ కొడితే ఇలా వస్తుంది. ఎందుకంటే టూ స్ట్రింగ్ మెథడ్ అనేది నాకు నా దాంట్లో ఓవర్ రైడ్ కాలేదమ్మా. నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా మళ్ళీ ఇది యూజ్ చేసి ఏం చేస్తున్నా అంటే సోర్స్ టూ స్ట్రింగ్ మెథడ్, ఎస్ టూ స్ట్రింగ్ మెథడ్గా నాకుంటే ఆ డేటా అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అంటే ఆల్ డేటా అనేది నాకు జావా 8 స్ట్రీమ్ యూజ్ చేసి చూడండి ఇక్కడ ఒక బ్రాంచ్లో ఇది అబాహ్పూర్
అవాహ్పూర్లో ఉన్నాయా? ఓకేనా? అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి నాకు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని నాకు ఫిల్టర్ కావాలి అంటే ఓన్లీ అబాహ్పూర్లో ఎంత డేటా ఉంది అంటే ఓన్లీ నాదేంది ఇక్కడ ఎన్ని ఆఫీసులు ఉన్నాయి కనుక్కోవాలి. అంతేనా? అంటే ఏంటి స్ట్రీమ్ ఆపరేషన్స్ ఏం చేస్తాం మనం చూడండి ఇక్కడ. Stream is a not a data stream is it is not a data structure. Instead of it take a input from the collections, arrays and different channels. Stream ఏంటి డేటా స్ట్రక్చర్ కాదు. మనకేం చెప్తున్నాడు, స్ట్రీమ్ అనేది డేటా స్ట్రక్చర్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ టేక్స్ ద డేటా అంటే ఏం చేస్తుంది, అది కలెక్షన్స్ నుంచి కానీ అరేస్ నుంచి కానీ ఇన్పుట్ ఛానల్స్ డేటా తీసుకొని ఏం చేస్తుంది చూడండి. స్ట్రీమ్స్ డోంట్ చేంజ్ ద ఒరిజినల్ డేటా స్ట్రక్చర్, దే ఓన్లీ ప్రొవైడ్ ద రిజల్ట్ యాజ్ పర్ ద పైప్ లైన్ మెథడ్స్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ స్ట్రీమ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రాసెస్ ద కలెక్షన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి, నా దగ్గర ఒక కలెక్షన్ ఉంది బ్రాంచ్ డేటా అనేది, ఆ కలెక్షన్ని ప్రాసెస్ చేయాలంటే నాకు స్ట్రీమ్స్ యూజ్ చేయాలి. సరే మీరు అడగొచ్చు స్ట్రీమ్స్ లేకుండా కానీ నేను చేయొచ్చు. ఎస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు చూడమ్మా నేను ఇక్కడ ఏంది మొత్తం రాశాను. అదే మనకి ప్రీవియస్గా జావా 7లో అయితే మనం ఎలా రాస్తాం, ఇప్పుడు చూడండి జావా 7లో అన్ని ప్రింట్ చేయాలనుకోండి ఎలా రాస్తాం చూడండి ఇక్కడ. జావా 7లో అన్ని ప్రింట్ చేయాలనుకోండి విత్ జావా 7 ఎలా చేస్తాం చూడండి ఇక్కడ. 7 అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫర్ లూప్కి ఇచ్చి, ఓకేనా, ఫర్ లూప్కి ఇచ్చేసి ఓకే ఇప్పుడు ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ వేర్లే పెట్టుకొని మళ్ళీ ఈ బ్రాంచ్ తోట ఓకేనా బి అని పెట్టుకున్న తర్వాత సరే ఈ బ్రాంచ్ డేటా ఒకటి వస్తుంది. ఓకే ఈ బ్రాంచ్ డేటా బి అని పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం గెట్ ద డేటా చేసుకుంటే అప్పుడు నాకు ప్రింట్ అవుతాయి. ఈ కోడ్ అంతా లేకుండా నేనేం చేస్తున్నాను, సింపుల్గా జావా 8లో ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ పంపించి ఓకేనా జస్ట్ సింపుల్గా ఒక లైన్లో అంటే ఇలా రాసేదాన్ని ఇలా రాస్తున్నా. కన్సైజ్ వే ఆఫ్ కోడ్ ఆఫ్ రైటింగ్ కదా, తెలుసు కదా మీకు. లాంబ్డా సింపుల్ అమ్మ, మీకు ఏం లేదు ఇక్కడ. లాంబ్డా అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ మెథడ్లో కన్జ్యూమర్ పంపిస్తాం. ఎక్కడైతే అంటే మనకేం చేస్తామంటే కొండలరావు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కొండలరావు. ఓకే నేను ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇలా ఫర్ ఈచ్కి ఎందుకు పంపించామంటే, నేను ఒక్క నిమిషం అమ్మ మీకు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ బేసిక్స్ చెప్తాను. లెట్సే ఇప్పుడు చూడండి నా దగ్గర ఓకే దీంట్లోనే చెప్తాను మీకు. లాంబ్డా ఎక్స్ప్రెషన్ బేసిక్ న్యూ ఒక ఇంటర్ఫేస్ ఉందనుకోండి, ఇంటర్ఫేస్ ఐఎన్ ఉంది. ఇంటర్ఫేస్లో ఒక డేటా డిస్ప్లే అనేది ఒక జస్ట్ డిస్ప్లే అనే ఒక మెథడ్ ఉందనుకో, ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఇట్స్ ఎ పబ్లిక్ వాయిడ్ ఫంక్షనల్ ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఇది ఎఫ్ఎస్. ఎందుకు ఓన్లీ ఒక మెథడ్ ఉంది, డిఫాల్ట్ స్టాటిక్ మెథడ్స్ ఏమీ రాయట్లేదు, ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. దీన్ని మనం ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని ఓకే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే చూడండి ఇక్కడ న్యూ క్లాస్ తీసుకున్నా ఎఫ్ఎస్ ఇంపల్. ఓకే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఇది పెట్టుకుంటాం, ఏది ఈ ఇంటర్ఫేస్ పెట్టుకొని ఇంటర్ఫేస్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్గా ట్రయింగ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ విత్ దిస్ ఇంటర్ఫేస్ రైట్. ఎలా చేస్తాం, ఇది చేయకుండా మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఇలా చేస్తాం. కొండలరావు దేరా రైట్. సో ఇవి చూడండి జనరల్గా మనకి ఏంటంటే ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇప్పుడు నాలెడ్జ్ కావాలి కొండలరావు. జస్ట్ నువ్వు లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ నాలెడ్జ్ కావాలి కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నేను ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నా, ఇదే ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఎందుకంటున్నారు, సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. దిస్ ఈస్ ద ఎస్పీ సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, SAM సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకేనా. దీన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ విధంగా చేస్తావంటే చూడండి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ తీసుకున్నాం, ఇంటర్ఫేస్ ఐ ఈక్వల్ టు న్యూ. జస్ట్ సి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఇంటర్ఫేస్. చూడండి ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా, చేయలేం కదా, రైట్ రైటా రైట్. దట్స్ వై జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ సి. చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, ఎనానిమస్ ఇన్నర్ టైప్ అని ఇలా వచ్చేసింది. లేదు
సార్ ఇవన్నీ మాకు అసలు అర్థం కావట్లేదు సార్ అంటే ఇంకొక కొత్త వే ఉంది. ఏంటంటే ఇక్కడ తీసుకోండి. ఈ మెథడ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లోకి వెళ్తామా? దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెథడ్ మొత్తం పట్టుకొని వచ్చి జస్ట్ ఇలా రాయండి. ఇక్కడ రాయండి. ఇలా రాసి దీనికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి కదా! ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇలా రాయాలిగా. జస్ట్ బ్రేసెస్ రాయాలి కదా! ఇంప్లిమెంటేషన్ ఇదే కదా! దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ రాయాలి కదా! ఇప్పుడు చూడండి. మెథడ్ రిటర్న్ టైప్ మాడిఫైయర్ అవసరం లేదు. రిటర్న్ టైప్ అవసరం లేదు. మెథడ్ అవసరం లేదు. ఇక్కడ చూడండి. ఈ పారామీటర్స్‌కి దీనికి ఎలా లింక్ చేస్తామంటే దట్ ఈజ్ నథింగ్ బట్ యారో. డన్. యువర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఈజ్ డన్. యూ నీడ్ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ హియర్. ఇంపల్ మీన్స్ యెస్. ఏం రాస్తాం? సిస్అవుట్ జస్ట్ నార్మల్ అనుకుంటున్నా. యెస్. మెథడ్ ఇంపల్ ఇంప్లిమెంటేషన్ రాస్తాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది మెయిన్ మెథడ్లో ఇన్వోక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. దీన్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ చూడండి. ఐ డాట్ ఆల్రెడీ మెథడ్ నేమ్ ఉంది కదా! ఐ డాట్ వాట్ ఈస్ దట్? డిస్ప్లే. ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూట్ చేశానా? వచ్చిందా? సి. ఇక్కడ చూడండి. అంటే ఏం చేస్తాం మనం? ఇంటర్ఫేస్ ఉంటే దాని ఇంప్లిమెంటేషన్ మనం పాస్ చేయొచ్చు. కొండలరావు గాట్ ఇట్? రైటా? అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి. దీన్ని నేనేం చేస్తున్నాను? ఇది నాకు ఇంటర్ఫేస్ అంటే SAM అంటే ఏంటి? సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైనా ఉంటే దాన్ని బదులు నేనేం పాస్ చేయొచ్చు? మెథడ్ని లాంబ్డా ఇచ్చేసి పాస్ చేయొచ్చు. ఇది మెథడ్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇది. ఓకేనా? అంటే దీన్ని బదులు ఇది పాస్ చేయొచ్చు. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ అమ్మ. అసలు చాలామంది జనాలు అసలు మాకు లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు అర్థం కావట్లేదు జనాలకి. ఓకేనా? చూడండి ఇక్కడ కాన్సన్ట్రేట్. ఇక్కడ చూడండి. ఎక్కడైతే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉంటుందో దాన్ని మనం దీంతో రీప్లేస్ చేయొచ్చు. మీరు ఎక్కడ కోడ్ చూసినా చూడండి ఇక్కడ ఎస్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏముండాలి మనకి? ఎస్. ఫర్ ఈచ్లో కన్జ్యూమర్ ఈజ్ ద వన్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ బదులు నేనేం పాస్ చేస్తున్నాను? డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ పాస్ చేస్తున్నాను. గాట్ ఇట్ కొండలరావు? రైట్. అందుకు మనం సింపుల్గా నేను B = B అని అసలు బేసిక్గా ఇక్కడ ఎలా పాస్ చేయాలంటే ఇక్కడ చూడండి. మనకి ఎలా ఉండాలంటే ఇక్కడ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ తీసుకున్నామా? కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ తీసుకున్న తర్వాత ఈ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ I = ఇక్కడ ఏం చేయాలి? న్యూ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ విత్ ద న్యూ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్. అప్పుడు నేను ఏం చేయండి? కంపైలర్ అనేది జస్ట్ ఏ బాస్ వాట్ ఆర్ ట్రయింగ్ టు డూ కన్జ్యూమర్ ఈజ్ ద వన్ ఇంటర్ఫేస్. నువ్వేం చేయొచ్చు? దానికి బదులు రీప్లేస్ చేసుకోవచ్చు. దేన్ని రీప్లేస్ చేయొచ్చు? నీ యొక్క లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎస్. ఇంప్లిమెంటేషన్ని చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇక్కడ నేను ఎలా రాయాలి? చూడండి ఇక్కడ కన్జ్యూమర్ సంథింగ్ కన్జ్యూమర్ C = న్యూ కన్జ్యూమర్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ విత్ ద న్యూ కన్జ్యూమర్. ఎస్. ఇది డైరెక్ట్గా నేను ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తున్నాను? ఒక చూడండి. ఒక పారామీటర్ ఉందనుకో, ఇక్కడ సంథింగ్ B ఉందనుకో, పారామీటర్ ఏదన్నా సంథింగ్. ఓకేనా? ఇక్కడ కన్జ్యూమర్ ఉంది కదా! ఈ కన్జ్యూమర్లో ఓకే నేనేమనుకుంటున్నాను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? బ్రాంచ్ DTO. ఓకే, అంతే కదా! అది కన్జ్యూమర్ టైప్ అయింది. ఇక్కడ కానీ బ్రాంచ్ DTO అయింది. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ చూడండి అమ్మా ఇక్కడ. ఎస్. ఇది నాకు బేసిక్గా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇది తీసేసి ఇది అవసరంలే, ఇది కానీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ నేను లాంబ్డా ఇచ్చేసి ఇక్కడ నాకు ఒక B అని పాస్ చేసి ఈ లాంబ్డాలో ఇంప్లిమెంటేషన్ ఇచ్చేస్తున్నాను. అందుకే ఆ షార్ట్కట్లో ఇక్కడ ఏం చేస్తున్నాను? B లాంబ్డా ఎక్స్ప్రెషన్ సిస్అవుట్. అర్థమైంది మీకు? ఆ B అంటే మనం ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీరు జస్ట్ గుడ్డిగా రాయకండి అండి. దెర్ ఈజ్ ఎ బిహైండ్ ద సీన్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఇటరేట్ చేసాం అంతా డేటాని. జావా 7లోకి ఎందుకు వెళ్ళాం? ఇప్పుడు చూడండి, మినిమం బేసిక్ వర్షన్ ఇప్పుడు 8 అమ్మా. మీరు సార్ దీన్ని 7లో చేస్తాను. అబోవ్ 8 అంటే 11, 17, 21 ఇది ఏదైనా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు నేను ఓకే ద సిమిలర్ వే మీరు చూడొచ్చు ఇక్కడ.
ఇప్పుడు మీరు ఫిల్టర్ వేయొచ్చు అనమాట. ఫిల్టర్ అంటే ఏంటి? స్ట్రీమ్ తర్వాత ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తున్నాను కదా, సేమ్ డేటా ఇక్కడ చూడండి, ఫిల్టర్ ఇటు మధ్యలో ఏం పెడుతున్నాను, డాట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫిల్టర్. ఇక్కడ చూడండి, సారీ ఒక్క నిమిషం, దీనికి మధ్యలో ఒక్క నిమిషం అండి, ఫర్ ఈచ్ అని ఉంది కదా, దీనికి మధ్యలో ఇక్కడ చూడండి, దీన్ని మనం స్ట్రీమ్ ఆపరేషన్స్ అంటారండి. దీన్ని ఎలా రాస్తామంటే ఓకే మనం ఓకే ఇలా రాసుకోవచ్చు, డాట్ ఫిల్టర్. అర్థమవుతుందా? దీన్నే మనం డిఫరెంట్గా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా రాస్తే నీట్గా ఉంటాయి అనమాట, ఫిల్టర్. ఎందుకు ఇలా రాసుకుంటున్నాము, మనం ఏ ఆపరేషన్ అప్లై చేస్తున్నామని ఈజీగా మనకు అర్థమవుతుంది. స్ట్రీమ్ డాట్ ఫిల్టర్ అంటే పైప్ లైన్ ఆపరేషన్స్. ఓకేనా? ఓకే, డాట్ మళ్ళీ ఇంకో పైప్ లైన్ ఆపరేషన్ ఫిల్టర్. ఇప్పుడు చూడండి, ఈ ఫిల్టర్కి నేనేం పంపించాలి అంటే, నాకు ఎవరైతే ఏంది ఇది అబన్పూర్ రైట్, అబన్పూర్లో ఎన్ని ఉన్నాయి అంటే ఓన్లీ అబన్పూర్ డేటా నాకు కావాలి, రైటా? జావా 7లో అయితే ఏం చేస్తాం, ఇఫ్ అబన్పూర్ ఈక్వల్ టు డాట్ ఈక్వల్స్ అబన్పూర్ అంటే ఏంటి, గెట్ చేసుకుంటాం ఈచ్ ఆబ్జెక్ట్కి. అంటే నాకు ఇది చూడండి అమ్మాయి, డేటా అనేది నాకు ఎక్కడ ఉంది, లిస్ట్లో ఉందంటే స్టార్టింగ్ పాయింట్ డేటా ఇది 0th ఎలిమెంట్, రైట్? లాస్ట్ మొత్తం లెంత్ ఆఫ్ ది సైజ్ మొత్తం ట్రావర్స్ చేస్తాం, అవునా? ట్రావర్సింగ్, రైట్? మొత్తం సైజ్ మొత్తం అంటే 0 నుంచి ఇక్కడ నాకేం చేస్తుంది, 0th పొజిషన్ నుంచి జస్ట్ లాస్ట్ పొజిషన్, అంటే మనం ఏం చేస్తాం, సైజ్ అంటాం దాన్ని మనం ఏమంటాం, సైజ్ ఎంత వచ్చిందనుకో, దాన్ని మొత్తం మనం తీస్తాం, అంటే మొత్తం వెళ్ళి దానికాడ తీసుకొస్తాం. ఇక్కడ అలా కాదమ్మా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఆ బి లాంబ్డా ఎక్స్ప్రెషన్లో నేనేం చేస్తున్నా అంటే బి డాట్ గెట్. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు గెటర్ సెటర్ మీద తెలుసు కాబట్టి నేను రాయట్లే. నాకు ఇప్పుడు ఏం కావాలి, గెట్ అంటే నాకు ఈ ఆబ్జెక్ట్లో నుంచి, అంటే ఏదైతే అబన్పూర్ డేటా ఉందో, అంటే బ్రాంచ్ ఇదేంటిది, ఒక్క నిమిషం, ఏంటిది అరే లిస్ట్ ఈక్వల్ టు బ్రాంచ్, అంటే బ్రాంచ్ నేమ్ అబన్పూర్ నాకు కావాలి. అంటే ఏంటి, గెట్ చేస్తున్నా, అంటే నాకు ఇప్పుడు సెటర్స్ అండ్ గెటర్స్ కావాలి, అందుకని నేను రాసుకుంటున్నా రిసోర్స్. వాట్ ఈస్ దట్, ఇక్కడ చూడండి, సెటర్స్ అండ్ గెటర్స్. ఎస్, క్లిక్ ఆన్ దట్. సెట్ చేయండి అండ్ డేటా మేబీ రాసుకుంటున్నా, సెట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చిందా, బి డాట్ వాట్ ఈస్ దట్, క్రెస్ట్ బ్రాంచ్ నేమ్ డాట్ ఈక్వల్స్ వాట్ ఈస్ దట్, అబన్పూర్ ఉంటే ప్రింట్ చేయండి, రెస్ట్ ఆఫ్ ది థింగ్ వీ కెన్ ఇగ్నోర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది మొత్తం దీన్ని కామెంట్ పెడతాను, జస్ట్ రైట్ క్లిక్ జావా అప్లికేషన్. ఎస్, ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 1, అంటే ఈ 10 రికార్డ్స్లో ఈ 10 రికార్డ్స్లో ఓన్లీ ఒకటే ఉంది, లేదా ఇంకో 10 రికార్డ్స్ తీసుకున్నామంటే ఓకేనా, దీంట్లో ఏమన్నా ఉండొచ్చు. అర్థమవుతుంది కొండలరా, రైటా? రైట్, ఈ టైప్ ఆఫ్ డేటా మీరు చేసుకుంటూ వెళ్తే, నేను ఏం చెప్పాను, మనకి రియల్ టైంలో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, రైట్? వాట్ ఈస్ దట్, యాస్, నేను ఎల్ఐసి చేస్తున్నా, మీరు ఒక 4-5 అంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా తీసుకొచ్చి, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి, డేటా అనేది ఉంటుంది, అంటే కలెక్షన్లో పెట్టుకోవాల్సిన డేటా ఉంటుంది, ఆ డేటా మీద ఆపరేషన్ అప్లై చేశారనుకో, దట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు హ్యాండ్స్ ఆన్, రైట్? ఓకేనా? లేదంటే ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పాను, ఒక బ్రాంచ్ పిన్ కోడ్ తీసుకున్నారు, సరే ఈ పిన్ కోడ్లో సేమ్ పిన్ కోడ్లో ఎంతమంది ఉందో డేటా తీసుకురావచ్చు. ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు నేను గెట్ పిన్ కోడ్ డాట్ ఈక్వల్స్ సమ్ పిన్ కోడ్ అయితే ఆ డేటా మొత్తం నాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంది, బేస్డ్ అపాన్ ద పిన్ కోడ్ ఫిల్టర్ కాబట్టి మనకి ఒక వాల్యూ వస్తుంది, అంతేనా? లేదంటే మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ వస్తాయి. ఓకేనమ్మా, అయిపోయిందా పైప్ లైన్ ఆపరేషన్ అంటే ఏంటని? ఇలా మనం దీన్ని ఇలా డాట్ అని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈజీయా, రైట్? సరే, ఇప్పుడు నాకు ఈ టోటల్ రికార్డ్ కౌంట్ కావాలనుకోండి, ఇది అయిపోయిందా? సరే, ఇక్కడ చూడండి అయిపోయిందా? ఇదిగో ఇలా ఉంటుంది రియల్ టైంలో మనకి. ఎట్ డేటా ఎట్ నో ఆర్ కన్స్ట్రక్టర్ ఆల్ ఆర్ కన్స్ట్రక్టర్ టు స్ట్రింగ్, అంటే ఏంటివి, లంబాక్ యానిటేషన్స్. గోయింగ్ ఫార్వర్డ్ మనం క్రియేట్ చేద్దాం, అంటే నీ డేటా అనేది ఇన్సూరెన్స్లో ఉండొచ్చు, యు ఆర్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఎ టెలికామ్ ఆర్ వాట్ ఈస్ దట్,
ఇప్పుడు ఇంకోటి చెప్తాను నీకు. వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ దీనికి మూవ్ అవుదాం. ఓకేనా కొండలరావు? ఓకేనమ్మా? ఇది ఓకేనా? నెక్స్ట్ ఓకే డన్నా? ఇప్పుడు ఓకే ఇంకొకటి ఫిల్టర్ ఆపరేషన్ చూద్దాం. ఓకేనా? మ్యాచింగ్ అంటే మీకు మోర్ నేను చెప్తున్నా. ఇప్పుడు మనకి వొడాఫోన్‌లో ఒకటుందమ్మా. మై వొడాఫోన్ చూజ్ నెంబర్ ఒకటుంది. అంటే మీరు ఫ్యాన్సీ నెంబర్‌గా ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఐయామ్ అట్ కొండల వాట్ ఈస్ యువర్ పిన్ కోడ్? 5000 534425 50 55 500055. 55 ఓకే. యెస్. yeah నెంబర్? జస్ట్ గెట్టింగ్ ద డేటా. okay 94. okay ఓకే. 9491 ఓకే. any number ఓకే. ఎనీ నెంబర్. యెస్. ఇక్కడ చూడండి. సీ హియర్ ఐ హావ్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఓకే. వాట్ ఈస్ దట్? యెస్. ఐ హావ్ నెంబర్స్. ఐ హావ్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రైట్? ఈ నెంబర్స్‌లో నుంచి నేను కొన్ని నెంబర్స్ బయటకు తీయాలి. అంటే స్టార్టింగ్ ఎంటర్ నెంబర్ దట్ యూ వాంట్. ఎంటర్ ద మినిమమ్ 3 digits you want to search. I have searched 1, 2, 4, 5. Search. Yes, I am getting the numbers right. This is the nothing but filter. Same operation we can apply on that. Right? We can apply on the filters, right? yes Right? See, similarly, what Yeah. you will take? yes You need to take the Java 8 insurance operation for this one. See, you can take Java insurance operation for telecom. Telecom in the sense Vodafone VI. Vodafone VI. Right? Now, what you need to take? You need to take the data as this one. You want to see premium numbers also, you can get it. You got it, right? Whenever user click the search, then backend Yes. my filter operation is performing. Yes, Kondalra? I need to change this name. yes Right? I need to change this name to Vodafone India. What is that? Refactor, rename Vodafone Idea Telecom as a number search. Right? yeah Clear, right? right See, that's why you need to practice all the different. See, మీరు ప్రాజెక్ట్ నాలెడ్జ్ కావాలంటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. సార్ నేను థియరీ నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను అంటే నో యూజ్ ఎట్ ఆల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాండ్స్ ఆన్. మీనింగ్ ఈజ్ నేనేం చెప్తున్నాను, సపోజ్ ఇక్కడ ఏం చేశాను నేను, ఓన్లీ ఐఎమ్ జస్ట్ ఎల్ఐసి ఆపరేషన్ చేశాను. మీరేం చేస్తారు, బ్యాంకింగ్లో తీసుకోండి, డిఫరెంట్ డేటా జస్ట్ ఫస్ట్ కలెక్ట్ చేయండి డేటా. వీ హ్యావ్ ఎ చాట్ జీపీటీ రైట్, గెట్ ద సమ్ డేటా రైట్, శాంపిల్ డేటా తీసుకోండి రైట్, అకౌంట్ నెంబర్స్ తీసుకోండి, అకౌంట్ నెంబర్స్ వాళ్ళ ఏరియా పిన్ కోడ్ ఏంటి, అంటే సపోజ్ ఒక్కో ఏరియా ఎస్బీఐలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఎన్ని, బేస్డ్ అపాన్ ద పిన్ కోడ్స్ ఉన్నాయా. మనకి ఏంటున్నాయి జస్ట్ ఇప్పుడు చూడండి, లిస్ట్ ఆఫ్ పిన్ కోడ్స్ ఇన్ ఇండియా రైట్. We have so many, right? Just generally, right? We have so many. See this one. See, you can ask the chat GPT to get this into Java object, right? Then we can perform, we can count it, we can make n number of operations. Okay na? Right? okay This is nothing but filter. Yes. Okay, next one is filter with view joiner. Filter ante simple. Filter ante we'll pass the required value, we'll get the entire thing. అంటే ఇది ఏముంటుంది అంటే, నేను ఎల్ఐసిలో చేసినట్లయితే డేటా అనేది ఎక్కడి నుంచి మొత్తం వెళ్తుంది, ట్రావర్సింగ్ అనేది ఇక్కడ మొత్తం వెళ్తుంది అనమాట. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఆపరేషన్ అనేది ఎంటైర్ కలెక్షన్ మీద పెర్ఫామ్ చేస్తున్నాం, ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మీద పెర్ఫామ్ చేస్తున్నామా, ఎంటైర్ కలెక్షన్ ఆబ్జెక్ట్ మీద పెర్ఫామ్ చేస్తున్నాం. collection రైటా? right దిస్ ఈజ్ ద కొడల్రా లైక్ ఓకే. మనం చూద్దాం, మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అపాచీ కాఫ్కాలో చూద్దాం. మళ్ళీ ఒక 1 hour 2 hours ద్వారా కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఇలా వెళ్ళిపోయిందాం మొత్తం. okay డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి నేను తీసుకుంటాను, ఇది అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, సో దట్ యూ విల్ గెట్ ఇట్. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే Okay. చూడండి, నేర్చుకోవడం అనేది సింపుల్, బట్ దాన్ని అప్లై చేయాలి మీరు. దాన్ని ఏంటంటే ఇక్కడ మీరు జస్ట్ ఎప్పుడు చూసినా ఎంప్లాయీ డేటా తీసుకొని దాని మీద పెర్ఫామ్ చేస్తే ఓకే, ఇట్స్ అ బేసిక్ లెవెల్ ఈజ్ ఓకే, బట్ ప్రాజెక్ట్ లెవెల్ అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్. దట్ ఈస్ అ నో థింగ్. ఇక్కడ చూడండి, మీరు
యూనిట్ లింక్డ్ పాలసీస్ ఉన్నాయి. ఇక్కడ పాలసీ ప్లాన్ నెంబర్, యూనిట్ నెంబర్ దీనికి చేయండి, దీనికి చేయండి. చూడండి దీనికి ఎన్ని ఉన్నాయి, డేటా ఉంది కదా, దీనికి చేయండి మొత్తం డేటా. లేకుంటే దీనికి చేయండి, ఒక నెంబర్స్ తీసుకోండి, ఒక యూజ్లో ఒక నెంబర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారా, ఈ నెంబర్స్ తీసుకుంటే నాకు ఈ టైప్ ఆఫ్ డేటా రావాలని ప్రింటర్ జస్ట్ సెర్చ్ ఉంది కదా, ఫిల్టర్ చేయండి ఒక మెథడ్లో పెట్టుకొని ఆపరేషన్. ఓకేనా? సి డౌన్లోడ్ ద పిన్ కోడ్. ఓకే, ఆల్ పిన్ కోడ్. ఓకే, what is this? Yes, download the data, non-commercial purpose. Yeah, it is asking for the data, you are using commercial purpose or something. ఆల్ పిన్ కోడ్స్ ఉన్నాయి కదా, అంటే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్ని పిన్ కోడ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, దాన్ని గ్రూప్ చేయండి. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ చేయాలి. ఇక్కడ చూడండి ఫిల్టర్ మెథడ్, ఫిల్టర్లు ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి ఫిల్టర్లో. ఓకేనా? ఫిల్టర్ తర్వాత సార్ట్ మెథడ్. ఇప్పుడు చూడండి సార్టింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ సార్టింగ్ అంటే ఇక్కడ చూడండి సింపుల్ అండి. సార్ట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కొండలరావు. ఓకేనా? ఇప్పుడు చూడండి, సరే ఓకే. ఇప్పుడు మధ్యలో నేను ఏం అప్లై చేస్తున్నాను, ఫిల్టర్ చేసిన తర్వాత సార్ట్ చేయాలా, సార్ట్ చేసిన తర్వాత ఫిల్టర్ చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఎంప్లాయీ స్ట్రీమ్ ఉంది కదా, దీని మీద నేనేం చేస్తున్నా అంటే డాట్ సార్ట్ అంటున్నా. ఓకే, డాట్ సార్టెడ్. ఓకే, సార్టెడ్ దేని మీద సార్ట్ చేస్తాను నేను. ఓకేనా? నాకు పిన్ కోడ్స్ అనేవి ఆన్ ద పిన్ కోడ్ మీద నాకు సార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏం చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, పిన్ కోడ్ అనేది మనకేంటంటే ఓకే, సార్టెడ్లో వాట్ ఈస్ దిస్, సార్టెడ్ అనేది ఒక మెథడు. ఇది ఎస్ కంపరేటర్ పెర్ఫామ్ చేస్తాం మనం. కంపరేటర్ అంటే ఎస్ వీ కెన్ యూస్ కంపరేటర్. వాట్ ఈస్ దట్? యా, కంపరేటర్ డాట్ we have comparing double, comparing we have comparing double, comparing int, comparing long. Okay, I mean to say get rating. Okay, ratings బదులు మనం చేయొచ్చు అనమాట, లేదంటే కంపేరింగ్. ఓకే, let's see, we can use the comparing. Which one we can use? What is that? Branch dto dot colon get pin code. Yes, well, let's see. Yes, okay, what is this? Console. Yes, you got it something. Yes, in the descending order or in the ascending order you can print the pin code. Comparing means what it does is, yes, it has some okay, it is extract the link to the comparing. Okay, previously without I want to display the data. I am placing the list means 1 minute. I have 493661 is the first. In the this one, yes, there is something filtering. Yes. Okay, Kondalrao, hello. Okay, bro. Okay, see, we'll connect after some more time. We'll discuss some topics, right? See, అంటే మీకు వచ్చింది కదా ఐడియా కొండలరా, రైటా? సి బేసిక్ ఏంటంటే రైట్, మీరేంటంటే ప్రాజెక్ట్ లెవెల్లో నేర్చుకోవాలి, ఏది నేర్చుకున్నా. దట్ ఈజ్ మెయిన్ కీ థింగ్ హియర్, రైటా? ఇక్కడ సార్టింగ్, రైట్, సార్టింగ్ అంటే నేను ఏం చేస్తున్నా అంటే మీకు హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తుంది ఈజీగా. సి మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని రాసిన ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి కదా మాడిఫై చేయాలంటే. ఇంక దీని లోపల ఇంకో ఆపరేషన్ చేయాలనుకో డాట్, రైటా, డాట్, ఇది ఒక్క నిమిషం చేయాలనుకో ఇట్లా అలా పెట్టుకుంటాం డాట్ అని. ఓకేనా? చూడండి ఇక్కడ కలెక్ట్ కౌంట్. ఓకే, కౌంట్ అనేది లాస్ట్ అప్లై చేయాలి బేసిక్గా. ఓకేనా? పిన్ కౌంట్ ఎంత ఉన్నాయి అవన్నీ. ఓకేనా? ఒకసారి మీరు ఒక 2-3 టైమ్స్ అంటే ఇన్సూరెన్స్ అప్లికేషన్ కానీ ఇలా చేశారనుకోండి మీకు అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ సార్టెడ్. చూడండి రెండు దాని మీద సార్టెడ్ వేస్తాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సార్టింగ్ ఒక దాని మీద కదా 2 టైమ్స్ మీద డాట్ సార్టెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏముంది అన్ని స్ట్రింగ్సే ఉన్నాయి కాబట్టి ఎస్, సేమ్ థింగ్ కంపరేటర్ డాట్ comparing. What is that? Branch DTO. What is that? Yes, branch DTO
కోలన్ గెట్ బ్రాంచ్ నేమ్. ఎస్, అంటే రెండింటి మీద స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ నాకు ఎస్. ఓకేనా, ఇలా వచ్చింది. బ్రాంచ్ నేమ్ సార్టింగ్ అయిందా, లేకుంటే సేల్స్ అవి. ఓకేనా, మీరు ప్రతి ఒక్కటి చూసుకున్నా ఇట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మ్యాచ్ మెథడ్. ఓకేనా, ఆల్ మ్యాచ్. ఓకే, మ్యాక్స్. ఓకే, మిన్, గ్రూప్ బై. ఎస్, ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. గ్రూప్ బై అనేది ఏ లెవెల్ అంటే, గ్రూప్ అంటే సిమిలర్ రిజల్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, నాకు రేటింగ్స్ 4 ఉంది ఇక్కడ నాకు. ఓకే, లెట్స్ సే నేను ఇది ఒకదాని మీద చూపిస్తా. అంటే ఇది నాకు బేసిక్ ఆపరేషన్స్ ఉంది ఇక్కడ నాకు సంథింగ్ గ్రూప్ ఐ అంటే అన్నిటిలో కామన్ ఉండాలి కదా డేటా, అది రైటా. ఇప్పుడు నాకు మేలా ఫీమేలా ఎంతమంది వచ్చారు, లేకుంటే రేటింగ్స్ ఎంత ఉన్నాయి, ఇలా ఏంటి రేటింగ్స్ అంటే ఏంటి, ఎక్కడున్నాయి. ఎస్ సంథింగ్. ఓకేనా, ఇక్కడ వాళ్ళ శాలరీ ఏంటి, మినిమం అయిపోయింది కదా, మినిమం శాలరీ. ఓకే, గ్రూప్ బై. ఎస్, చూడండి. జెండర్ అంటే ఎంతమంది ఉన్నారు, జెండర్స్. అర్థమైందా మీకు, అంటే అన్ని రికార్డులో ఉండాలన్నమాట అది. అంటే ఏంటి, కలెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేయాలి, కలెక్ట్ అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ రాస్తాను అనమాట. ఇక్కడ రాస్తాను ఫీమేల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ జెండర్ ఈక్వల్స్ ఫీమేల్ అన్నాను కదా. ఇప్పుడు నాకు కౌంట్ చేయాలి. అంటే ఏంటి, నాకు మేల్ ఎంప్లాయీ ఫీమేల్ ఎంప్లాయీ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలనుకోండి. ఇప్పుడు నాకు ఫిల్టర్ పనికిరాదు. ఏం చేయాలి నేను, డాట్ కలెక్ట్లో ఏం చేయాలి, గ్రూప్ చేయాలి. మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, అంటే అంతేనా. కలెక్టర్ డాట్ గ్రూపింగ్, దీని లోపలికి ఏం పంపించాలి, గ్రూపింగ్ బై. మెథడ్ ఇది డైరెక్ట్గా వెళ్ళవచ్చు. గ్రూపింగ్ బై ఆర్ గ్రూప్ బై. ఏంటది, కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై బేస్డ్ అపాన్ వాట్ కండిషన్ యూ వాంట్ టు గ్రూప్. ఎస్, బేస్డ్ అపాన్ ది ఐ మీన్ టు సే ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఈ డాట్ గెట్ జెండర్. ఓకేనా, గెట్ జెండర్. ఆ జెండర్ అనేది గెట్ జెండర్, రైట్. జెండర్ అంటే మనం ఏం స్పెసిఫై చేయలేదు, అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ దాన్ని ఫర్ ఈచ్ గా చేయొచ్చు మనం. నో, అంటే ఇది కలెక్ట్ అంటే సారీ ఇంకోటండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కలెక్ట్ అంటే మనకి ఏమొస్తుందంటే, ఈ కలెక్ట్ మెథడ్ రిటర్న్ టైప్ అనేది మనకి ఏది కావాలంటే అది వస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఇది చూస్తుంటాం, ఏది అనదర్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ. ఎస్, ఇలా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కలెక్ట్ ఇది పాస్ చేసామంటే మనకి చూడండి ఇక్కడ ఏది ఇది కలెక్ట్కి చూడండి ఇక్కడ ఆర్ఏఆర్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. మ్యాప్ ఆఫ్ డేటా వస్తుంది మనకి. ఇదిగో ఇది జస్ట్ ఈ డేటా పెట్టుకోండి అంతే. మనకి ఏది తెలియనప్పుడు ఇలా రాసామనుకోండి, పర్సన్ స్ట్రీమ్ డాట్ ఇలా వచ్చిందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. జస్ట్ ఇలా రాసామంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. ఓకేనా, కొండలరావు అర్థమైందా. కలెక్షన్ డైరెక్ట్గా స్ట్రీమ్ మీద నువ్వు కలెక్ట్ అన్నావంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. లేదా ఒక సిటీ బేస్ చేసుకుని ఒక దాని మీద బేస్ చేసుకొని వస్తే ఇలా వస్తుంది. అంటే దీన్ని పట్టుకున్నాం మనం, జస్ట్ దీన్ని కాపీ చేసేసి. అదే రిటర్న్ టైప్ అనేది ఇంపార్టెంట్ మెథడ్లో, అది నేర్చుకోవాలి మనం. ఇంపార్టెంట్ అంటే స్ట్రాంగ్గా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఇలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకు పర్సన్ బదులు ఏం కావాలి, మనకి పర్సన్ బదులు ఏమున్నారు, ఎంప్లాయీ ఉన్నారు. అంతేనా. ఇది మ్యాప్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి Ctrl+Shift+O అని ఇచ్చేస్తారు. ఓకే, వచ్చిందా. ఇదేంటిది, ఎంప్లాయీ బేస్డ్ ఆన్ జెండర్. ఓకే, ఈ మ్యాప్ని ప్రింట్ చేస్తే నేను అంటే ఎంతమంది ఉన్నారో చూద్దాం. జస్ట్ ఫీమేల్, వాట్ ఈస్ దిస్, నాకు కౌంట్ కదా కావాల్సింది, రైట్. ఓకే, చూద్దాం. అంటే జనరల్గా ఎగ్జిక్యూట్ చేస్తే అలాగా మీరు ChatGPT హెల్ప్ తీసుకొని వెళ్ళి చేస్తున్నా అయిపోద్ది అనమాట బేసిక్గా. ఓకేనా, బేస్డ్ అపాన్ ద గ్రూపింగ్ బై ఇంకోటి ఏంటి, జెండర్. దీనికి నాకు తెలిసి ఇంకోటి పాస్ చేయాలనుకుంటా, ఒక్క నిమిషం అండి.
అందుకే మనం కలెక్షన్ ఆపరేటర్ మీద ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. ఇది అయిపోయింది కదా, కామా కలెక్టర్స్ డాట్ కౌంటింగ్. ఎస్, అప్పుడు ఈ స్ట్రీమ్ పనికిరాదనమాట. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ టైప్ చూసామంటే, దీంట్లో కలెక్టర్ రిటర్న్ టైప్ చూసామంటే పైకి వెళ్తే ఉంటాయి చూడండి ఇక్కడ. అక్యుములేట్ ద రిజల్ట్ అంటే నాకు తెలిసి మ్యాక్స్ మిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది మనకి. నాకు తెలిసి ఇక్కడ లాంగ్ వాల్యూస్ వస్తుంది అనుకుంటా. కరెంట్ కౌంట్ అని పెడితే ఇక్కడ నాకు ఇది రాదు. మ్యాప్ ఆఫ్ లాంగ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సప్లయరా? ఓకే సార్, ఓకేనా, చూద్దాం మనం. దిస్ వాజ్ కన్వర్టింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, మీరు చూసుకోవచ్చు అంటే స్ట్రీమ్ ఏం చేస్తుందని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండమ్మా, మనకు మొత్తం అనేది వచ్చేస్తుంది. ఓకే కొండలరా, మళ్ళీ కనెక్ట్ అవుదామా? ఓకే బ్రో. థ్యాంక్ యూ. ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. హ్యాండ్స్. థ్యాంక్ యూ.